మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఈ వీడియో నిన్నటిది. ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో కూడా ఈ వీడియోలోనే మధ్యలో చెప్తానండి. ఇక నిన్న తోటలోకి వెళ్ళాం కదా, తోట నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి పనులు స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం బద్దకిస్తానండోయ్. పొద్దున్నే పని 1-2 పనులు చేసుకొని తోటలోకి వెళ్ళి తోటలో పని చేసి ఇంటికి వచ్చి పని చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. అలా అని పనులు పూర్తిగా చేసుకొని తోటకి వెళ్తే 8-9 అయిద్దండి పనులు అయ్యేసరికి. ఆ టైం కాడ తోటలో వెళ్తే ఎండ విపరీతంగా వస్తుంది, ఎండకి పని చేయలేం. ఇలా 2 విధాలా కష్టంగానే ఉంది బాబోయ్. అయితే ఇంట్లో పని చేసుకొని పొలాలకు వెళ్ళి పొద్దస్తమానం పనులు చేసే వాళ్ళకి, పొలాలకే కాదు కూలి పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా పొద్దస్తమానం చేసే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. కానీ నేను ఒక మాట చెప్తున్నాను వీడియోలో అని చెప్పాను కదా, ఏంటంటే ఒకరి కామెంట్. నేను ఈ మధ్యన ఒక లాంగ్ వీడియో పెట్టాను. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వంట కూడా చేసి స్నానం చేసి తర్వాత అన్నం వండి అప్పుడు అన్నం తిన్న వీడియో చూపించాను అనమాట. ఆ వీడియోకి కామెంట్ ఏమని పెట్టారంటే, చిచ్చి స్నానాలు చేయకోకుండా ఇంట్లో పనులన్నీ ఎలా చేస్తారు అని కామెంట్ పెట్టారు. ఇక్కడ పైన ఉంది చూడండి. మనం పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉంటే అలానే ఉంటాం. పుట్టిన ఇంట్లో ఎలా గడిస్తే అలానే అలవాటు అయిపోద్ది. నేను పుట్టిన ఇల్లే కాదండి, నేను పుట్టిన ఊరు కూడా అంతే ఉంది. మాది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ ఊరు కూడా. గుట్టపాడంటే మొత్తం వ్యవసాయం తప్పితే జాబులు చేసేవాళ్ళు అలాగే బిజినెస్ చేసేవాళ్ళు లేరు. ఇప్పటికీ కూడా మహా అయితే ఏళ్ల మీద లెక్కేసుకునే వాళ్ళే ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు. వ్యాపారస్తులు కూడా లేరు. మొత్తం రైతు కుటుంబాలే. రైతు కుటుంబంలో ఎలా ఉంటుందంటే తెల్లవారుజామున 3:30-4 గంటలకు లేచి ఇంట్లో పనులు చేసుకొని గేదెలు పశువులు బాగా ఎక్కువ ఉంటాయి, అదే ఆవులు గేదెలు ఎక్కువ ఉంటాయి. వాటి కాడ కసువు పెండ నీళ్ళు పాలు అని ఈ పనులు చేసేసరికి వాళ్ళకి అప్పటికే చాలా టైం అయిపోద్ది. ఎప్పుడెప్పుడు అన్నం ఒక ముద్ద క్యారేజీలో పెట్టుకొని పొలం కాడికి వెళ్దామా అని చూసేవాళ్ళు తప్పితే స్నానాలు చేద్దాం, పొద్దున్నే పూజలు చేద్దాం, ఆ తర్వాత పొలానికి వెళ్దామని అనుకోరు. పూజలు చేస్తారు ఎప్పుడంటే కార్తీక మాసం, శ్రావణ మాసం, పండగలు, ముత్యాలమ్మలు ఇలాంటి పండగలకి పూజలు చేస్తారు. కానీ ప్రతిరోజు స్నానం చేసి అన్నం వండాలా, కూర చేయాలా, అప్పుడే మనం పొలానికి పోవాలని ఆలోచించరు. ఇప్పటికీ అంతే ఉందండి. ఇక మాకు అదే అలవాటు. ఇప్పుడంటే మాకు గేదెలు ఆవులు లేవు, కానీ ఒకప్పుడు 10 శాల్తీలు 12 శాల్తీలు ఆవులు గేదెలు ఉండేవండి. వాటి కాడ చేసేసరికి సగం టైం అయిపోయింది. మీరు చెప్పినట్టు చేయాలంటే అది జరిగేది కాదు. ఇప్పుడు మాకు గేదెలు లేవు, ఆవులు గేదెలు 12 శాల్తీల దాకా ఉంటాయండి. వాటి దగ్గర చేసి తోట పనులు చేసుకునే టైంకి మాకు సరిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు స్నానాలు చేస్తే ఇంకో పని ఎక్స్ట్రా బట్టలు ఉతకటం చాలా కష్టం అయిపోయేది అన్న ఆలోచన కూడా ఉండేది. అయితే చెప్పేది మంచి కోసమే, మా మంచి కోసమే చెప్పేది, కానీ చెప్పే విధానం ఉంటుందండి. వారు ఇంకో మాట అన్నారు, పాచి మొహంతో తినడం అని. పాచి మొహంతో ఎవరు తింటారు చెప్పండి? పాచి మొహంతో ఎవరు తినరు, సరేనా? ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది అలానే ఉంటారు. పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ చేసేవాళ్ళు ఉంటారు. లేదు పొద్దున్నే లేచి ముందు ఇల్లు స్నానం చేసి పూజ చేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తారు. సరే, ఎవరికి కుదిరినట్టు వాళ్ళు చేస్తారండి. అయితే ఇప్పుడు పెద్ద వాళ్ళు చెప్తున్నారు, ప్రవచనాల్లో కూడా చెప్తున్నారు అలానే చేయటం కరెక్ట్ అని. ముందు ఈ ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత వంట చేసుకోవటం కరెక్ట్ అని చెప్తున్నారు, కాదన్నట్లా. కాకపోతే అందరికీ వీలు పడాలంటే పడదు. అదండి, చెప్తే తప్పేం లేదు, కానీ చెప్పే విధానం బాగాలేదు, చెప్పే రీతి ఒకలాగా ఉంటుంది అన్నమాట. అదండి, మీలో ఎంతమంది ఇలా ఉంటారు, ఎలా ఉంటారు అన్నది కామెంట్ చేయండి ప్లీజ్, నాకు అర్థమవుతుంది. ఆ కామెంట్ గుర్తుకొచ్చే నిన్న ఇంట్లో పని ఓన్లీ ఓడిచి ఇల్లు తుడిచేసి స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట రెడీ చేస్తాను. అప్పటికే మా వారు రానే వచ్చేసారంటే ఇద్దరం తోటకి వెళ్ళాం కదా, వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ వారు తోటకి వెళ్ళారు. ఇక నేను ఈ పనులు చేసుకొని వంట చేయబోయేసరికి రానే వచ్చేసారనమాట. ఒక స్టవ్ మీద బియ్యం గడిగి పెట్టేశాను, ఒక స్టవ్ మీద కూర చేస్తున్నాను. కూర ఏంటంటే ఉలవచారు అండి. ఉలవచారు కోసమని అల్లం, ధనియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ
వెల్లుల్లి రెబ్బలు ఇంతవరకు రోట్లో వేసి దంచి ముద్దలా నూరుకొచ్చానండి. ఇక స్టవ్ వెలిగించి ఇక కడాయిలో నూనె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత రోట్లో నూరిన మసాలా ముద్ద ఉంది కదా, ఆ ముద్ద వేసేసి ఆ ముద్ద పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఆ తర్వాత ఉలవచారు పోసేసానండి. ఉలవచారులో కొద్దిగా నీళ్ళు కూడా పోసాను. రుచికి సరిపడేంత ఉప్పు, కారం కూడా వేసేసాను. పసుపు వేసాను కానీ వీడియో మిస్ అయ్యింది. ఇక ఉలవచారులోకి ధనియాల పొడి 1 స్పూన్ వేసానండి. ఇక ఒకవైపు ఏమో అన్నం ఉడుకుతుంది, ఒకవైపు ఏమో చారు కాగుతుంది. పని అయితే అయిపోయిందండి. అన్నం తినే వీడియో మాత్రం చూపించలేండి. ప్రతిరోజు తినే వీడియో పెడితే మీకు బోరు కొడుతుంది. కానీ లియో గాడు ఏం చేస్తుండో చూద్దాం రండి. తోట నుంచి పని చేసి వచ్చిన మాకు 1 నిమిషం రెస్ట్ దొరకలే ఇప్పటి వరకు. వీడైతే గంటల తరబడి నిద్రపోతానే ఉండండి. వీడి పని బాగుంది. ఇక ఇదండి వీడియో. ఏదన్నా పొరపాటు ఉంటే నెమ్మదిగా చెప్పండి, మరి నెగిటివ్గా చెప్పకండి.